త్రయంబకేశ్వర్ గురించి ఏం చెప్తారు? ఇక రేర్ అండి, చాలా రేరెస్ట్ త్రయంబకేశ్వర్. ఎందుకంటే బ్రహ్మక్షేత్ర పాలకుడుగా ఉన్నటువంటి దేవాలయం. చాలామంది కొంతమంది మూర్ఖులు ఒక ప్రశ్న, ఇప్పుడు అంటే నువ్వు ఇందాక అడిగినావు కదమ్మా ఒక ప్రశ్న, ఏమడిగినావు? జ్యోతిష్యుడి జాతకం బాగుంటే జ్యోతిష్యం చెప్పుకుంటాడా? సో నిజంగా జ్యోతిష్యం మార్చుతుంది అసలు? తలరాతనే బ్రహ్మ రాస్తే తలరాత ఎట్లా మారుతుంది? ఇది కూడా క్వశ్చనే. అవును, ఎస్. ఎట్లాగైతే మన రాజ్యాంగాన్ని మనం తిరిగి రాసుకుంటున్నామో అదే విధంగా ఎలాగైతే ఆర్టికల్ 370 అనేది రద్దు చేసుకున్నామో అదేవిధంగా మన జాతకాన్ని తిరిగి మళ్ళీ రాయించుకునే శక్తి మనకు త్రయంబకేశ్వర్లో ఉంది. ఎలా ఉంది? బ్రహ్మక్షేత్ర పాలకుడుగా కలిగినటువంటి దేవాలయం. మన తలరాత రాసేది బ్రహ్మ, మార్చేది బ్రహ్మ. త్రయంబకేశ్వర్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉంటారు. గంగా గోదావరిగా మారి ప్రయాణం సాగించేది అక్కడి నుండే. మనకు గోదావరి నది పుట్టుక నాసిక్. సో త్రయంబకేశ్వర్లో గంగా, గోదావరి, అహల్య అని 3 నదుల సంగమం మధ్యలో ఒక శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానంలో చేసే పూజ పేరు నారాయణ నాగబలి. చాలా పవర్ఫుల్ పూజ. బ్రహ్మక్షేత్రపాలకుడు. అక్కడ మనం కోరుకున్న కోరికలన్నీ కూడా, మనకు జరిగే నష్టాలన్నీ కూడా మంచిగా మారేటువంటి ఒక దేవాలయం. ఆవును చంపడం, పిల్లిని చంపడం, పాముని చంపడం, అబార్షన్లు చేయించడం, ఈ 4ంటికి సంబంధించిన పరిష్కారాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ 4ంటికి సంబంధించిన పరిష్కారాలు ఉన్నటువంటి ఏకైక దేవాలయం త్రయంబకేశ్వర్. అక్కడ నారాయణ నాగబలి చేయిస్తే దోషాలన్నీ పోతాయి. అంటే ఉదాహరణ, అబార్షన్ చేయించడం మంచిది కాదు. కొంతమంది అనుకోని సందర్భాల్లో చేయించాల్సి వస్తుంది. అనుకోకుండా మనం రోడ్డు మీద పోతున్నప్పుడు ఆవు వచ్చి మన కారుకు తగిలి చనిపోయే అవకాశం ఉంటుంది, కాకి చనిపోయే అవకాశం ఉంటుంది, పిల్లి చనిపోయే అవకాశం ఉంటుంది ఇంట్లో. వీటి వల్ల వంశనాశనం అని శాస్త్రం చెప్తుంది. అంటే వంశంలో మగపిల్లలు బ్రతకరు. అలాంటప్పుడు ఇలా అక్కడ పూజ చేయించుకుంటే బాగుంటుంది. అక్కడ బ్రహ్మ ఉన్నాడు కాబట్టి ఆయన్నే మన తలరాత రాస్తాడు, కాబట్టి మళ్ళీ మారుస్తాడు. సో 100 కొంతమంది అడిగే క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ దొరుకుతుంది. బ్రహ్మనే మారుస్తున్నాడు. ఎవడో మారుస్తాడు. ఇప్పుడు బ్రహ్మ రాసిన తర్వాత మన లోకల్ కౌన్సిలర్ మారుస్తలేడు, బ్రహ్మనే మారుస్తున్నాడు. త్రయంబకేశ్వర్కి వెళ్ళి బ్రహ్మ చేత మార్చుకుని మనం తిరిగి వస్తున్నాం. అందుకనే త్రయంబకేశ్వరి యొక్క గొప్పతనం ఇది. ఇక్కడ ఒకటే, వాళ్ళు కష్టాలు అనుభవించడానికి కారణము భగవంతుడు ఇచ్చేదానికంటే కూడా వాళ్ళు స్వయంకృతం. అంటే లక్ష్మీదేవి వచ్చింది, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఈ రూమ్లో లక్ష్మీదేవి వచ్చి డోర్ కొడుతుంది. ఇప్పుడు మన ఇద్దరిట్లో ఎవరైనా వెళ్ళి లక్ష్మీదేవి డోర్ కొడితే డోర్ తీసి దాని ఇచ్చిన డబ్బులు తీసుకోవాలిగా. అంటే వీళ్ళలో చాలామంది డబ్బులు తీసుకోకుండా అక్కడే కూర్చున్నవాళ్ళు. అంటే మనం ఏమంటాం అంటే నష్టజాతకులు అంటాం కొంతమందిని. బుధుడు, చంద్రుడు నీచంలో ఉండడం వల్ల ప్రయత్నం చెయ్యకపోవడం, అన్నిటికంటే ముఖ్యం ప్రయత్న లోపం. మనిషి జీవితంలో చాలా సమస్యలకి కారణం ప్రయత్న లోపం. అంటే ఇప్పుడు ఉదాహరణ, మనకు అక్కడ మంచి అవకాశం ఉంది, ఒక వ్యక్తికి ఇంటర్వ్యూకి పోతేనే కదా జాబ్ వచ్చేది. ఇంటర్వ్యూ పోకుండా ఇంట్లో పడుకుంటే, అంటే చాలామంది అలాంటి వాళ్ళే అయి ఉంటారు. లేదంటే బాగా విరక్తి చెంది విసిగి వేసారిపోయి కొంతమంది జాతకంలో కాలసర్పదోషం. ప్రతిదానికి కాలసర్పదోషంతో ముడెందుకు పెడుతున్నా అంటే, కాలసర్పదోషం ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు త్రయంబకేశ్వర్ గొప్పతనం దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే, కాకి, పాము, పిల్లి, ఆవు మన కుటుంబం వల్ల చనిపోతే, అంటే ఒక కుటుంబం వల్ల చనిపోతే ఆ కుటుంబం ఇక జీవితంలో ఎప్పుడూ పైకి రాదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. దీనికి ఉన్న నివారణ ఇందాక చెప్పింది త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి. సో అలాంటి వాళ్ళ కోసం, ఎవరైతే మీ జీవితంలో మీరు సక్సెస్ లేదనుకుంటున్నారో, మా జీవితానికి ఇంకా విముక్తి లేదా అనుకుంటున్నారో, దానికి ఒక కారణం ఏదో అయ్యి ఉంటుంది. ఉదాహరణ, ఒక పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయి మీ ఇంట్లో సూసైడ్ చేసుకోవడము, లేకపోతే గర్భవతిగా ఉన్న అమ్మాయి సూసైడ్ చేసుకోవడము, లేదంటే పాము, పిల్లి ఇలాంటివి కొన్ని జంతువులు, జీవులు మీ ఇంట్లో చనిపోవడం వల్ల మీ వంశానికి పట్టినటువంటి ఒక లత్, అంటే లత్తా అంటాం, లత్ అంటారు. లత్ అంటే దరిద్రము. అది 18 సంవత్సరాలు పట్టుకుంటుంది. చాలామందికి తెలియదు. 18 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఉదాహరణ, ఇప్పుడు మీరు మురారి సినిమా చూస్తే ప్రతి 18 సంవత్సరాలకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటుంది వాళ్ళ వంశంలో అని చూపిస్తాడు. అట్లనే ఇక్కడ కూడా 18 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఒక పుష్కరం మీద
సగం పుష్కరం అంటే పుష్కరం అంటే 12 ప్లస్ ఇంకొక సగం పుష్కరం అంటే 6 అంటే 18 సంవత్సరాలు పుష్కరం ఉంటుంది 18 సంవత్సరాలు నరకం అనుభవిస్తారు. సో అది తొలగిపోవాలంటే త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు పడుతున్న కష్టాలన్నీ ఖచ్చితంగా బయటకు వస్తారు. కాకపోతే దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి. ఏం జరిగింది అంటే నిజంగా ఎవరైనా సూసైడ్ చేసుకున్నారా, లేకుంటే ఇంట్లో పాము చనిపోయిందా, లేదంటే పిల్లిని చంపేసినామా, ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఇంట్లో కుక్కను పెంచుతారు చాలామంది, పిల్లి వస్తుంది, ఈ పిల్లిని కుక్క చంపేస్తుంది. ఇంట్లో చంపింది కుక్క కానీ కుటుంబం అనుభవిస్తుంది నష్టం. సో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. మనం రోడ్డు పైన వెళ్తున్నాం, కారు కడ్డంగా పాము వస్తే చనిపోతుంది రాత్రిపూట, అది నాగు పాము అని మనకు తెలియదు, ఇంకా దాని ఎఫెక్ట్ మన కుటుంబం మీద పడుతుంది. సో ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకేమో తెలియదు. వీళ్ళు ఎందుకు అనుకుంటారంటే ఇంకా దేవుడు మమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు, దేవుడు మంచోడు కాదు అని ఒకనొక సందర్భంలో వాళ్ళ పాపం వాళ్ళు వెక్స్ అయిపోయి దేవుడిని తిట్టుకుంటారు. సో చాలా వరకు సంఘటనలు జరుగుతుంటాయి. అందుకని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసుకొని ఒక్కసారి త్రయంబకేశ్వర్ వెళ్ళి నారాయణ నాగబలి పూజ చేయించుకుంటే ఖచ్చితంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు ఈ దేవుణ్ణి తిట్టడం అనే పాయింట్ ఏదైతే ఉందో, అంటే మనం దేవుణ్ణి తిట్టినా లేకపోతే 2 చేతులు పెట్టి దండం పెట్టకపోయినా మొక్కకపోయినా దేవుడు మన మీద ఏమన్నా పగలాంటిది పట్టి మన జీవితాలతో ఏమన్నా ఆటలాడుకునే ఇది ఉంటుందంటారా? అంటే దేవుడికి కూడా పగలు ప్రతీకారాలు ఉంటాయంటారా? మంచి ప్రశ్న అమ్మా, చాలా మంచి ప్రశ్న. నిజంగా దేవుడు అట్లా అంటాడైతే ఫస్ట్ దేవుడు ఎవరు పని చేస్తాడు అంటే హేతువాదుల పని చేస్తాడు కదా. పొద్దున్న లేస్తే దేవుడు లేడు అని చెప్పి పబ్బం గడుపుకొని పొద్దున టిఫిన్ తినేటోళ్ళు అందరూ వీళ్ళే. సో దేవుడు లేడు అనే వాళ్ళ పని దేవుడు చేయాలి. చేస్తలేడు అంటే అర్థం ఏంటి, దేవుడు మంచోడు అని అర్థం. దేవుడు లేడు అని చెప్పినా, దేవుడిని తిట్టినా దేవుడికి ఈగోస్ ఉండవు. దేవుడు మనిషి కాదు, రైట్? దేవుడే. సో ఇక్కడ వ్యక్తిగతంగా అబ్నార్మల్ లైఫ్ను అనుభవించినప్పుడు, కష్టాలు అనుభవించినప్పుడు దేవుడిని తిట్టడం అనేటువంటిది సహజ సాధారణమైనటువంటి ఒక విషయం. ప్రతి మనిషి, నీవో నేనో అంటే కంట్రోలింగ్ పవర్ లేనటువంటి వాళ్ళందరూ తిట్టుకుంటారు. అంటే అన్నిటికీ కొంతమంది, ఇప్పుడు ఉదాహరణ నేనున్నా, నాకు మొత్తం పవర్ తెలుసు కాబట్టి భగవంతుడికి సంబంధించి నేను రియాక్షన్ కాను. నష్టం జరిగినా నేను ఆలోచన, ఇలా నష్టం వెనకాల ఇంకే లాజిక్ ఉంటుంది అనేది నేను ఆలోచన చేస్తాను. ఎందుకంటే మన టైం బాగున్నప్పుడు పాము తాడవుతుంది, మన టైం బాగాలేనప్పుడు తాడు పాము అవుతుంది. సింపుల్ లాజిక్, సింపుల్. ఇంతకంటే దేవుడు అనేదానికి ఏం లేదు. పాము మీద కాలేసిన వాళ్ళు కూడా బ్రతికున్న చరిత్ర ఉంది. అట్లనే తాడు దొక్కి పాము అనుకొని హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దేవుడు అంతే, దేవుడి దయ. సో దేవుడికి జనాల మీద కోపం ఉండదు. మీరు దేవుడు ఉన్నాడని, మీరు రోజు మందు తాగితే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు అదే లివర్ క్యాన్సర్తో చచ్చిపోతాడు. దేవుడు లేడు అని చెప్పిన హేతువాది కూడా లివర్ క్యాన్సర్తోనే చచ్చిపోతాడు. అండ్ అలానే చాలా మంది అంటే భక్తితో కాదు అందరూ దండం పెట్టేది, భయంతో మొక్కుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు ఆ ప్రశ్నకు చాలా తేడా ఉందమ్మా. ఇది కలియుగ ధర్మం. కలియుగాన్ని కమాండ్ చేసేది మనిషి. మనిషి ఇన్ ద సెన్స్ మనిషి కాదు, మనీ అండ్ షీ అంటే డబ్బు, అమ్మాయి కలియుగాన్ని కమాండ్ చేస్తుంది. కలియుగాన్ని కమాండ్ చేసేది డబ్బు, అమ్మాయి. సో ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మొక్కుకునేది ఏంటి అంటే, మ్యాక్సిమం పీపుల్, నేను వానికి మస్కా కొట్టి ₹1,00,000 సంపాదించిన నీ వంతుగా 5 లక్షలు గల్లలేస్తున్నా అంటే భయం. కలియుగంలో భక్తి లేదు, భయమే. బిజినెస్ డీలింగ్లు ఎక్కువ జరుగుతున్నాయి అయితే తిరుపతిలో. కంపల్సరీ. మరి ఆయన వడ్డీ కాసులు వాడు కదా, మనం కట్టాల్సిందే వడ్డీ కదమ్మా. ఇప్పుడు మనం పే చేసేటి అన్నీ కూడా వడ్డీయే. ఇప్పుడు హాస్పిటల్ పేరు మీద ఖర్చు పెట్టే అన్నీ కూడా వడ్డీయే. మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు మీదనే ఖర్చు పెడతాం. ఇవన్నీ కూడా హాస్పిటల్ రోగాలకు కానీ, రొప్పులకు కానీ, ఇంకో దానికి కానీ, అన్నిటికీ మనం పెట్టే ఖర్చులన్నీ కూడా అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి వారికే చెందుతాయి. ఎలా వెళ్తాయి అంటారు ఆయన దగ్గరికి? అంటే ఇప్పుడు హాస్పిటల్ ఖర్చుల దగ్గర నుంచి అవన్నీ కూడా మళ్ళీ వాడు పెట్టుకుంటాడు కదా అక్కడికి. ఇప్పుడు మన దగ్గర తీసుకున్నాడు అని బాగున్నాడా? బాగలేడు. ప్రపంచంలో ఎవ్వడూ బాగలేడు. ప్రపంచంలో హాస్పిటల్ ఓనర్ ఉన్నాడు. హాస్పిటల్ ఓనర్ ఏమైనా బాగున్నాడా? సంతానం లేక ఒకడు ఏడుస్తుంటే, పెద్ద చెప్పుకోదగ్గ రోగంతో ఒకడు ఏడుస్తుంటే ఇంకొక రోగంతో ఏడుస్తాడు. అంటే ఇక్కడ ఏదో డబ్బు తీసుకున్నామని అందరు హ్యాపీగా ఉన్నారు అనుకుంటే తప్పు. ప్రతి ఒక్కడికి సమస్యలు, వాడి లెవెల్లో వాడి సమస్యలు. టీచర్ సమస్యలు టీచర్కు ఉంటే, కండక్టర్ సమస్యలు కండక్టర్కు ఉంటాయి. అట్లనే హాస్పిటల్ ఓనర్ సమస్యలు ఓనర్కు, సీఎం సమస్యలు సీఎంకు, పిఎం సమస్యలు పిఎంకు, వాళ్ళ లెవెల్ను బట్టి ఉంటాయి. సో ఇక్కడ దేవుడు కలియుగంలో భక్తి కంటే కూడా భయం ఎక్కువ. వాస్తవం అది. భయం ఎక్కువ అంటే ఇవాళ అందరు మొక్కుతురు, మనం మొక్కకపోతే మనకి ఏమైనా కష్టమవుతుందా అనే ఒక భయం. కానీ వాస్తవంగా అందరు ఎంజాయ్ చేస్తున్నారు. వినాయక చవితి అందరు చేస్తారు, అన్ని పండుగలు అందరు చేసుకుంటున్నారు. కాకపోతే కల్చర్ మారింది. కొద్దిగా కల్చర్ మారి ఏమైందంటే దేవుడిని కూడా వెస్టర్న్ దిక్కు తీసుకొచ్చి కల్చర్ని ఇన్వాల్వ్ చేశారు. ఒకప్పుడు పండుగకు బట్టలు కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు ఏ రోజు కొనుక్కుంటే ఆ రోజే పండుగ. అంతే. హోటల్కి పోతే ఒకరోజు అసలు పరమాణం అంటే తెలియకపోతుండే. ఇవాళ మన పొద్దున కొడుకు అమ్మ పరమాణం అంటే 10 నిమిషాల పరమాణం రెడీ.
బిర్యానీ ఒకప్పుడు బిర్యానీ వండుకుంటే పండుగ, ఇప్పుడు బిర్యానీ లేకపోతే బోర్ కొట్టి వద్దు అంటున్నాం బిర్యానీ. 5 రోజులు బిర్యానీ తిన్నాం రేపు వద్దురే అని అట్లా అయిపోయింది కల్చర్.